తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు రాష్ట్ర మంత్రి కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథులు అందరూ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. వెనకకి రండి అక్కడ స్థూపం అంత వస్తుంది. జాతీయ గీతాల అర్పణ తెలంగాణ గేయము కె నరసింహ ఐపీఎస్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. మన సామ్యాలన్న గారిని జిల్లా ఎస్పీ గారు, గౌరవ తుంగతుర్తి శాసన సభ్యులు ప్రియమిత్రుడు మందుల శామ్యుల్ గారు, గౌరవ అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి గారు,
ప్రియ మిత్రులు, సోదర సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్రమంతటా తెలంగాణ అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూరు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని, నాటి ఉద్యమ తీరును, అమరుల త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచాలని 1969లో మొదలైన ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలగట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ ఈ నివాళులర్పించడం మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. అవి పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఇప్పటికే వాళ్ళు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు, ఆడబిడ్డలకు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారంగంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతుకి పెట్టుబడి సాయం పెంచి
రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది. ఇచ్చారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నారు. ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. సన్నధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. నిరుపేదలకు సన్నబియ్యం పేదల ఆకలిని తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కులగల నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వం. సమావేశం ద్వారా ఇచ్చడం జరుగుతుంది. స్నేహిత మేనేజ్మెంట్ వైజ్గా సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీస్ గురించి శ్యామల చైతన్య, మైనారిటీ ఎన్ అక్షయ మైనారిటీ వెల్ఫేర్, చూడండి ఇటు